ఒకవైపున బంగ్లాదేశ్ ప్రధానమంత్రి స్వయంగా తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్సే హెచ్చరిస్తున్నటువంటిది మీ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభావం అవుతుంది, మీ దేశం మీద ప్రభావం ఉంటుంది, జాగ్రత్త అన్నటువంటి. ఇప్పుడు మోడీ ఏం చేయాలి అంటే హసీనాని పంపించేయాలి నెంబర్ 1. రెండవది, బంగ్లాదేశ్ పౌరులు ఇండియాలోకి రానియాలా అక్కర్లేదా? ఇప్పుడు ఈ మాట మాట్లాడినోడు ఎవడో తెలుసా? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. శాంతి కోసం వాడేదో కథలు రాశాడని చెప్పి వాడికి ఒక అవార్డు ఇచ్చారు. వాడే ఇప్పుడు ప్రస్తుతం ఈ మాటలు మాట్లాడేటటువంటిది. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, తన దేశంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు, ముస్లింలు ప్రాణాలు కోల్పోతున్నారు, హిందువులు ప్రాణాలు కోల్పోతున్నారు, మైనార్టీలంతా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సందర్భంలో తన దేశంలో సైన్యాన్ని